జనగాం మండలం. నేను యశోదని సార్, మా భర్త సీను. నాకు మా అత్తమామలు భూమి ఇవ్వట్లేదు సార్. నేను భూమి ఇవ్వట్లేదు, వాళ్ళు పట్ట చేయించుకున్నారు. నా మొగుడిని వాళ్ళ గుప్పట్లో పెట్టుకున్నారు సార్. 2 సంవత్సరాల నుంచి నాకు రావట్లేదు. నేను కూలి చేసుకొని నేను బతున్నాను సార్. నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోతే సార్ వాళ్ళకి నేను అన్నాను, ఆర్డీఓ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో 3 సార్లు పిటిషన్ ఇచ్చాను సార్. ఇచ్చినాక కూడా వాళ్ళు సార్ వాళ్ళు ఆపుతామన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నాకు ఏం జరగట్లేదు సార్, నాకు న్యాయం జరగట్లేదు. ఎంఆర్ సార్ కూడా సార్ నేను కాలు మొక్కుతాను, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు భూమి అమ్మినా కానీ మీరు చేయకండి ఈ సర్వే నంబర్ మీద అనేసి నేను సార్ చెప్పిన. ఆపిండు సార్ 2 సంవత్సరం నెల 15 రోజులు ఆపిండు. ఆపినాక మొన్న వచ్చి 10 మంది వచ్చి మాట్లాడిండట సార్తో. మాట్లాడితే వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు సార్. మళ్ళీ నాకు వాట్సాప్లో నోటీస్ పంపించిండు, ఎంఆర్ఓ సార్ నేను చేసేస్తున్నామని నాకు అవసరం లేదనేసి. చేసేస్తున్నా, మేము ఇక్కడికి వచ్చినాం సార్. మాకేం న్యాయం జరగట్లేదు. నేను కూలి చేసి నేను పిల్లలను చదువుకుంటున్నా. భూమి అమ్ముకుంటుండే వాళ్ళకి పట్టాలు అవుతున్నాయి సార్. వాళ్ళు భూమి అమ్ముకుంటారు, నా పిల్లలకు పట్టాలు లేదు, నేను భూమి లేదు సార్. నేను కూలి చేసి పత్తన్నా, వాళ్ళు భూమి అమ్ముకున్న భూమి కూడా నేను వాళ్ళకి కూడా చెప్పిన, నువ్వు తీసుకోక నాన్న అనేసి చెప్పిన. వాళ్ళు తీసుకున్న కన్నీళ్ళు కూడా నేను ఊడబెక్కిన సార్. నేను ఊడబెక్కితే కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. మమ్మల్ని వాళ్ళు డబ్బులు పెడుతున్నారు సార్. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎక్కడంటే అక్కడ వాళ్ళు పైసలు పెడుతున్నారు. ఇక మమ్మల్ని ఆమె అట్లే తిరుగుతారు పిల్లల్ని వేసుకొని, వాళ్ళకి పట్టించుకోకుండా అనేసి అంటున్నారు సార్. మమ్మల్ని పోయి రమ్మ రేపు రమ్మ అంటున్నారు. వాళ్ళు ఊరుకుంటారు సార్, వాళ్ళు అందరు ఊరుకుంటారు. నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. నాకు భూమి, నా పిల్లల పేరు మీద భూమి కావాలి. వాళ్ళకి అయినట్టు నాకు కావాలి సార్. వాళ్ళ ఆస్తి నేను ఎక్కువ కొట్లాడను. వాళ్ళకెంతనో నాకంత. వాళ్ళు భూమి పట్టాలు చేపించుకుంటారు. మా అత్త మామలు వాళ్ళు అమ్ముకుంటారు సార్. నా పిల్లలకి ఏది లేదు. నేను కూలి చేసి ఎన్ని రోజులు సాగాలి సార్. నా 3 పిల్లలకు కూలి చేసి బతున్నా సార్. నేను కూలి చేసి బతున్నాను సార్. నాకు అందుకే ఎంఆర్ సార్ దగ్గర చెయ్యకండి. ఇప్పుడు అవుతుంది రిజిస్టర్ సార్, ఇప్పుడు అవుతుంది. నేను చెయ్యకువని నేను దండపెట్టి ఇక్కడే నేను చచ్చిపోతానని అంటున్నాను సార్. ఇదే నాకు న్యాయం. ఎవరు చేయట్లేరు సార్ నాకు.